అందరికీ నమస్కారం. నేను మీ ఆనంద్ పల్లా. ఈరోజు ప్రధానమైన అంశం ఏంటంటే 2024 ఎన్నికల్లో ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రచారం, అలాగే వైఎస్ఆర్ పార్టీ ప్రచారం ప్రజలను ఏది ప్రభావితం చేస్తుంది అనే అంశం. ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా సంయుక్త ఆంధ్రప్రదేశ్లో మనం కేవలం జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీల మధ్య ఎన్నికల్లో పోటీల్ని మనం చూసాం. అయితే 2013లో కాంగ్రెస్ పార్టీ సంయుక్త ఆంధ్రప్రదేశ్ని విభజన చేసిన అనంతరం ఆ గాయాన్ని, ఆ విభజనని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తిరస్కరించడం, అన్యాయం జరిగింది అనేటువంటి దాని ద్వారా గలం విప్పడం మనం చూసాం. అయితే ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు, కాంగ్రెస్ పార్టీకి మేలు, అధికారానికి ప్రయత్నం చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి కూడా అన్యాయం చేసింది అనేటువంటి ఒక నినాదంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందుకు రావడం, వైఎస్ఆర్ పార్టీ పేరున పార్టీని స్థాపించడం జరిగింది. ఈ పార్టీ పేరు మీద 2014 ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా 2 ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ. అంటే ఈ పోటీలో ద్వారా ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం ప్రాంతీయ పార్టీని ఓడించాలని వైఎస్ఆర్ పార్టీని ఓడించి సంయుక్త రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఓన్ చేసుకొని ఇక్కడ గెలవాలనేటువంటి ఒక పరిస్థితులు ఏర్పడ్డం. ఈ పరిస్థితుల్లో ఏదేమైనప్పటికీ ఆయన చేసినటువంటి ఈ యొక్క ప్రచారంలో ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అన్యాయం చేసింది కాబట్టి ఎన్డీఏ కూటమితో తన గతంలో ఏదైతే ఉన్నాడో ఆ ఎన్డీఏ కూటమితో జత కలపడం, ఆ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి భారతీయ జనతా పార్టీ జనసేనతో కలిసి 2014 ఎన్నికల్లో పోటీ చేయడం, దానిని ప్రజలు ఆమోదించడం ద్వారా ఆయనకి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి పట్టం కట్టడం జరిగింది. దాని ద్వారా 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ 2019 ఎన్నికల్లో తన ఎన్డీఏ కూటమిని వదిలి ఆ యొక్క జాతీయ ఏదైతే రాష్ట్రానికి అన్యాయం చేసింది అనేటువంటి పరిస్థితి ఉందో అదే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీతో ఈయన జతకట్టి ఎన్నికల్లో పోటీకి రావడం, ఆయన బేసిక్గా ఆయన ఇచ్చిన హామీలని అమలు చేయకపోగా పార్టీకి, దేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి నష్టం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీతో జతకట్టి మళ్ళీ అధికారం కోసం వస్తున్నారు. రాష్ట్రానికి అన్యాయం చేశారు, రాష్ట్ర ప్రజలకు మేలు చేయలేకపోయారు, రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలని కనీసంగా కూడా అమలు చేయలేకపోయారు, అలాగే అమరావతిని పూర్తి చేయలేకపోయారు అనే నినాదాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల ముందుకు రావడంతో పాటు ఆయన ఒక్కడే కాకుండా ఏమైనప్పటికీ ప్రస్తుత పార్టీని వ్యతిరేకించి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ అధికారంలో రావడానికి ఆయన చెల్లి అయినటువంటి వైఎస్ షర్మిల, అలాగే ఆయన తల్లి అయినటువంటి వైఎస్ విజయలక్ష్మి, అలాగే ఏదైతే సంయుక్త ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా అధికారాన్ని చూశారో వైఎస్ రాజశేఖర రెడ్డి సామాజిక వర్గం ప్రజలందరూ కూడా, ఆ నాయకులు అందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చి ఆయన విజయానికి కృషి చేయడం ద్వారా 2019 ఎన్నికల్లో అపూర్వమైనటువంటి విజయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంతం చేసుకోవడం, దాని ద్వారా ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధించినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందడం. ఇది జరిగి ప్రజలు ఆశించింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి ఒక మంచి పరిపాలన వస్తుంది, బాగుంటుంది అన్న పరిస్థితుల్లో దానికి విరుద్ధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తన విజయం కోసం పాటుపడినటువంటి తన చెల్లెల్ని దూరం చేయడం, అధికారంలో భాగస్వామ్యం చేయకపోవడం, అలాగే తన విజయం కోసం కృషి చేసినటువంటి తల్లి వైఎస్ విజయలక్ష్మి ఆవిడిని ఏ రకంగానూ అప్పుడు వరకు ఉన్నటువంటి ఆ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడం, ఈ రకంగా ఆ యొక్క కుటుంబాన్ని దూరం చేయడం మనం చూసాం. అదే రకంగా ఏదైతే ఆ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి సామాజిక వర్గం అందరూ కూడా ఈయన విజయాన్ని కృషి చేశారు, వాళ్ళందరికీ ప్రాధాన్యతనివ్వకుండా
పక్కన పెట్టడం, వాళ్ళు ఈయన పరిపాలనని ఈయన వ్యతిరేకించడం, ఇలాగా రోజు రోజుకే ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో ఈ యొక్క సామాజిక వర్గాన్ని ఆయన విజయం కోసం కృషి చేసిన వాళ్ళని దూరం చేసుకున్న ఒక ఎత్తు అయితే, ఎన్నికల హామీలలో ఏదైతే ఉన్నాయో తను ఈ యొక్క ఉద్యోగస్తులకి ఇచ్చినటువంటి హామీ అయినటువంటి సిపిఎస్ రద్దు, అలాగే చాలామందికి జీతాలు పెంచుతామని ఇచ్చిన హామీలు ఇవన్నీ అమలు చేయలేకపోవడం, దానితో వాళ్ళందరూ రోడ్లు ఎక్కడం, ఈయనకి వ్యతిరేకంగా పనిచేయడం, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క 5 సంవత్సరాల పరిపాలనలో చూసాం. దీని తర్వాత ఆయన ఇప్పుడు మళ్ళీ 2024 ఎన్నికల్లో ఆయన పోటీకి సిద్ధపడడం, తను ఈసారి ఎన్నికల్లో ఏదైతే తను 5 సంవత్సరాల పరిపాలన ద్వారా నవరత్నాల పథకాలని ప్రజలకి అందజేశారు, ఆ పథకాల ద్వారా నేను విజయం పొందాలి అనే ఒక లక్ష్యంతో ఆయన పనిచేయడం, దాన్నే ఆధారంగా 2000 ఎన్నికల్లో పోటీ చేయడం, ఆయన ప్రచారం చేయడం మనం చూస్తున్నాం. అయితే 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 1983లో స్థాపించిన కాడి నుంచి 40 సంవత్సరాలు రాష్ట్రంలో సంయుక్త ఆంధ్రప్రదేశ్లో సంస్థాగతంగా మంచి నిర్మాణంగా సాధించి నిర్మాణం కలిగి ఆ యొక్క కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ రేపు మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ తిరిగి గెలవకూడదు అనే అంశంతో ఈయన ఆ యొక్క ప్రతిపక్ష పార్టీని ఇబ్బందులు గురి చేయడం కోసం ఆ నాయకుల్ని చాలామంది అవినీతి చేశారు, వాళ్ళందరినీ అవినీతి పేరు మీద అందరినీ చాలామందిని అరెస్టులు చేయడం, దానితో వాళ్ళలో నిత్యం ఒక తెలియనటువంటి వ్యతిరేకత, ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడడం, ఈ వ్యతిరేకతతో పాటు మళ్ళీ వెంటనే ఏది ఏమైనప్పటికీ ఆ యొక్క తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి నారా చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు, దాన్ని రుజువు చేయాలనే ఒక అంశంగా ఆయన్ని తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టడం, దాన్ని రాష్ట్ర ప్రజలు సహించలేకపోవడం, చాలా వరకు మెజారిటీ ప్రజలు దాన్ని వాళ్ళ ఆధారంగా తీసుకొని నేను పార్టీ 40 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీ 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తిని నన్ను అరెస్ట్ చేస్తారా అనే ఒక అంశంలో ఆయన ఎక్కడా కూడా వెనకం చేయకుండా ఆయన ఏదో శాస్త్రం చెప్తాము, ఓడల బళ్ళు వాళ్ళు అవుతాయని చెప్పి మనకి పెద్దలు సామెత చెప్తారు. అట్లాగా తన విజయం కోసం 2019లో ఏ రకంగా కుటుంబం అంతా పనిచేసిందో ఈసారి 2024 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు విజయం కోసం మొట్టమొదటిసారి తన శ్రీమతి నారా భువనేశ్వరి ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ని ఓడించండి, చంద్రబాబు నాయుడికి విజయం చేకూర్చండి అని ప్రజల వద్దకు వెళ్ళడం, అదేవిధంగా ఆయన కోడలైనటువంటి నారా బ్రాహ్మణి ప్రజల దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏదైతే తన యొక్క విజయాన్ని కోల్పోవడానికి తిరిగి ఎన్నికల్లో గెలవపోవడానికి కారణమైనటువంటి ఎన్డీఏ నుంచి దూరం అయ్యాడో ఆ యొక్క ఎన్డీఏని మళ్ళీ మనం దగ్గర చేసుకోవడంతో పాటు ఆ ఎన్డీఏ ఏదైతే బీజేపీతో మళ్ళీ అలయన్స్ పొందడం, అలాగే జనసేన పార్టీ 2014లో తెలుగుదేశం పార్టీ విజయం చేకూర్చడానికి ప్రధాన కారణాలైనటువంటి పార్టీలైనటువంటి తెలుగుదేశం జనసేనలతో జతకట్టడం, మళ్ళీ వాళ్ళ మద్దతును కూడా పొందడం, వీళ్ళ మద్దతుతో ప్రజల దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రధాని మోడీ నాకు అండ ఉంది అనేది ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నం చేసి ఈ రకంగా ప్రజల్లో ప్రచారం చేయడం, నిత్యం ఎప్పుడూ లేని విధంగా ఒక్క చంద్రబాబు నాయుడు చరిష్మా కాకుండా పవన్ కళ్యాణ్ కూడా తోడు తీసుకొని వీళ్ళిద్దరూ కలిసి ఈ యొక్క ప్రచారానికి శ్రీకారం చుట్టడం, అలాగే వారికి తోడు ప్రధానమంత్రి గారి గతంలో ఏ రకంగా 2014లో వచ్చారుగా ఆయన్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రచారం చేయడం, ఈ ప్రచారాన్ని ఇంత పైగా ఈ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఒకటి కుటుంబం సభ్యులైనటువంటి వైఎస్ షర్మిల, అలాగే ఆయన ఇంకో చెల్లి అయినటువంటి సునీత, డాక్టర్ సునీత ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రచారం కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయడం, ఏదైతే ఈయనకి అన్యాయం చేసిందని చెప్పిందో, ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరపున గతంలో నారా చంద్రబాబు నాయుడు జతకట్టి ప్రయత్నం చేద్దాం రాష్ట్రంలో చూశాడో ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టడం, రాష్ట్రమంతా తిరిగి ఈ యొక్క సొంత అన్న ఏదైతే నేను ఆయన గెలుపు కోసం ప్రయత్నం చేశానో ఆయన ఏమాత్రం కూడా ప్రజలకు న్యాయం చేయలేకపోయాడు,
ఆ యొక్క రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఇవ్వలేకపోయాడు అనేటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఈ యొక్క అద్భుతమైన పరిపాలన ఇస్తాడు అనుకున్నాను, కానీ అది ఇవ్వలేకపోయాడు అనేది ప్రతి రాష్ట్రంలో ప్రజలందరి ముందుకు వెళ్ళి తెలియచేయడం, ఇన్ని వ్యతిరేక పవనాలు, అలాగే రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరూ వ్యతిరేకంగా చేయడం, ఇన్ని వర్గాలు ఒక పక్క ఈ భారతదేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక వ్యక్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్న, ప్రచారం అవుతున్న ఈ పరిస్థితుల్ని మనం ఎప్పుడూ కూడా చూడలేదు. నేను గడిచిన 8 ఎన్నికల్లో చూస్తున్నటువంటి దాంట్లో ఎప్పుడూ చూడాలి ఒక వ్యక్తికి వ్యతిరేకంగా, పార్టీకో ఇంకోటో కాదు, అలాగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఇన్ని వ్యతిరేక శక్తులు పోరాటం చేస్తున్నాయి. అయితే ఒకే ఒక్క మద్దతు, ఏదైతే తను అమలు చేస్తున్నాడో నవరత్నాల పథకాన్ని ద్వారా నేను విజయం సాధించాలి, వాళ్ళ మద్దతు నాకు ఉందని ఒకే ఒక్క ధైర్యంతో ముందుకెళ్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క 2024 ఎన్నికల్లో విజయం సాధిస్తాడా? ఎన్డీఏ కూటమి ఈ యొక్క భాగస్వాములు, అలాగే ఉద్యోగులు, అలాగే ఏదైతే ఈ యొక్క కుటుంబం మొత్తం మద్దతు, దీనికి తోడు ఇంకోటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు మరదలే ఉండడం, తన కూడా ఈయనకి మద్దతు తెలియచేయడం ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఎన్డీఏ కూటమి గెలుస్తుందా, లేక అధికార పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా అనేది మనం వేచి చూడవలసి ఉంది. అందరికీ నమస్కారం. ఈ యొక్క తప్పనిసరిగా మీరందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా కామెంట్ బాక్స్లో ఏదైతే మీ యొక్క సలహాలు సూచనలు తప్పనిసరిగా తెలియజేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం.